హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఏంటంటే మా ఛానల్లో చాలా వరకు యూట్యూబ్స్ అనేవి చేయబడినవి. మీరు ప్రతిదాన్ని కూడా చూస్తే మీకు నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీరు యూట్యూబ్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని కొడితే మా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు మట్టికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టేటటువంటి ఏ యూట్యూబ్ అయినా సరే అది మీ మెయిల్ ఐడికి వస్తుంది. మీరు మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే, షేర్ చేయండి. తర్వాత దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఏ యూట్యూబ్ అడిగినా సరే మేము మీకు పెట్టగలుగుతాం అనమాట. ఓకే, మీరు ఏదైనా అడగొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మాకు ఫలానా యూట్యూబ్ కావాలని అడిగితే దానికి కంపల్సరిగా రిప్లై అనేది వస్తుంది. మా నెంబరు 8179492829 అనే నెంబర్కి కాల్ చేసి మీ డౌట్లు, సలహాలు, సూచనలు ఏదైనా సరే ఇవ్వచ్చు అనమాట. అలాగైతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేట్ల గురించి ఈరోజు మాట్లాడుకుందాము. అలాగైతే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందంటే శంషాబాద్లో ఉంది, తెలంగాణ శంషాబాద్లో ఉందన్నమాట. తర్వాత లోకప్రియ గోపీనాథ్ బార్డోలి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందంటే గౌహతిలో ఉంది. గౌహతి అంటే అస్సాం అనమాట. ఓకే, తర్వాత గయా అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందంటే గయాలో ఉంది. గయా ఇది ఎక్కడుందంటే బీహార్లో ఉందన్నమాట. గయా ఎక్కడుందంటే ఇది బీహార్లో ఉంది. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. తర్వాత మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటే అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది. తర్వాత కనుక చూసుకుంటే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందంటే బెంగళూరులోనే ఉంది, కర్ణాటక. ఓకే, తర్వాత మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే మంగళూరులో ఉంది. మంగళూరు అంటే ఇది కూడా కర్ణాటక అనమాట. తర్వాత కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే కొచ్చిలో ఉంది. కొచ్చి అంటే కేరళ అనమాట. ఓకే, తర్వాత మనం చూసుకుంటే కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందంటే కాలికట్ అంటే ఇది ఎక్కడుందంటే కేరళలో ఉంది. ఓకే, కాలికట్ ఎక్కడుందంటే ఇది కేరళలో ఉంది. తర్వాత త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటే త్రివేంద్రంలో ఉంది. త్రివేంద్రం అంటే ఇది కూడా కేరళనే. తర్వాత రాజాభోజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందంటే భోపాల్లో ఉంది. భోపాల్ అంటే మధ్యప్రదేశ్. తర్వాత దేవి అహల్యాబాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటే ఇండోర్ అంటే ఇది మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత కనుక మనం చూసుకుంటే ఇండోర్ మధ్యప్రదేశ్ అయిన తర్వాత మనకి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటే ఛత్రపతి శివాజీ అనేది ముంబైలో ఉంది, ముంబై మహారాష్ట్ర. ఓకే, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే నాగపూర్లో ఉంది. నాగపూర్ ఎక్కడుంది అంటే ఇది మహారాష్ట్రలో ఉంది. తర్వాత గురు రామ్దాస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే అమృత్సర్లో ఉంది. అమృత్సర్ అంటే ఇది ఎక్కడుంది అంటే పంజాబ్లో ఉంది. తర్వాత జారుకి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే షిల్లాంగ్ అంటే ఇది మేఘాలయ. తర్వాత సంగనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందంటే జైపూర్ అంటే రాజస్థాన్. తర్వాత అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందంటే చెన్నై తమిళనాడులో ఉంది. తర్వాత సివిల్ ఆరోడ్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే కోయంబత్తూరులో ఉంది. ఓకే, ఇవన్నీ కూడా విమానాశ్రమాల గురించి పలానా విమానాశ్రయం ఎక్కడుంది ఏంటి అనే దాని గురించి అడగొచ్చు. అందుకనే మేము మీకు చేయడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందంటే ఇది తిరుచిరాపల్లిలో ఉంది.
శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందంటే శ్రీనగర్లో ఉంది. శ్రీనగర్ అంటే ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందంటే కోల్కతాలో ఉంది. కోల్కతా అంటే ఇది ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్, కలకత్తా పశ్చిమ బెంగాల్. ఓకే, ఈ విధంగా మనం భారతదేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రమాల గురించి చెప్పుకున్నాము. ఓకే, ఈ విమానాశ్రమాలన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటారో లేకపోతే గుర్తించుకోండి. ఏ ఒక్కటి కూడా మీరు మర్చిపోకూడదు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించాలని కోరుకుంటూ, మీకు ఏమైనా డౌట్లు సూచనలు ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. మీరు షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.